8 కింద గీత పెట్టండి. 8లో 3 7 ఉన్నాయి. 3 2 6 కదా, రైట్? రిమైండర్ అంతా 2 కదా, ఆ 2 ఇక్కడ ఇచ్చేయాలి. 23 అనుకోవాలి. 3 23 ఎన్నిసార్లు పోతుంది? ఎగ్జాక్ట్ గా పోతుంది కానీ నియర్ ఎన్నిసార్లు పోతుంది? 3 7 ఎంత 21 అవునా? టేబుల్స్ వచ్చి ఉండాలి. రిమైండర్ 2, ఆ 2 ఇక్కడ ఇవ్వండి. ఓకే, దాని 21 అనుకోవాలి. 3 goes in 21 how many times? 3 7s are 21. రిమైండర్ ఏమి మిగలేదు, అవునా? మళ్ళీ పక్క వెళ్ళిపోండి. 9లో ఎన్ని 3s ఉన్నాయి? 3 3s are 9. దాట్స్ ఇట్. సో 8319 divided by 3 is 2773. ఇప్పుడు ఇంకో లెక్క తీసుకొని చేద్దాం మనం. 6 goes in 6 how many times? 1 time కాబట్టి 1 రాసుకోండి. రిమైండర్ ఏం లేదు. 7 కింద గీత పెట్టండి. 7లో 6 ఉన్నాయి, 1 ఉన్నాయి కదా, 6 1 6 రిమైండర్ 1 కదా, 7 ఉన్నాయి కదా, సో 6 పోయింది కదా, 1 మిగిలింది కదా, ఆ 1 ఇక్కడ ఇచ్చాలి. 18 అనుకోవాలి. ఓకే, ఇప్పుడు 18లో 6 ఉన్నాయి, 3 times కదా, 6 3s 18 ఎగ్జాక్ట్ కదా, రైట్? పక్కకు రండి, ఏం రిమైండర్ మిగిలిలేదు. ఇప్పుడు 1లో 6 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలంటే 0 పెట్టేసుకొని ఆ 1 రిమైండర్ అనుకోవాలి. ఇప్పుడు వచ్చి ఆన్సర్ వచ్చేసి 1130 రిమైండర్ 1.